బాగా నున్నగా గివయ్యా, ఒక్క వెంట్రుకు ఉండకూడదు. గడ్డం పట్టుకుంటే వెన్న ముద్దలా ఉండాలి. మీ మొహం ఎన్న ముద్దలాగా తయారు చేస్తే ఇండియాలో చింతపండు ధర ఉప్పు ధర కానీ తగ్గిపోతుండే. మొఖం ఎన్న ముద్దలాగా ఉంటే ఎండలో కరిగిపోద్ది. అనవసరంగా మాట్లాడక పనిగానే ఉండయా. చేతుల కత్తులుగా అలాగేలాగా అర్థమైన కబుర్లు చెప్పకండి. కదలకుండా కళ్ళు మూసుకూర్చుండే. అవునవును, కబుర్లు చెప్తే కత్తిలా కిందకి దిగి పక్కన ఎగిరిపోద్ది. అరే బచ్చా, నీ పని చూసుకో. చౌరశాలకు వచ్చి సంతోషంగా ఉండండి స్వామి, కోపడకండి. ఇది కత్తులు కట్టార్లు ఉండే చోటు. చిత్తం బాబు. మరి ఇంకొక పరమరహస్యము, నీ భాగ్యం అదేయో కాని ఏ సతిలోన జనించము జన్మమునర్చు ఏమయ్యా, సోపేసి సగం చెంపగీసి అలా పూనకొచ్చాడా పోతున్నాడు? ఏటయ్యా, అన్నయ్య సంగీతం అంటే మా ఇష్టం. పక్క టీకుట్లో నబ్బూరు గడ పెద్దలు వినపడుతున్నాయి కదా, ఇప్పుడే ఈనేసి వచ్చేస్తాడు. మరి ఆ పాటలు ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు వస్తాడు, నా గడ్డ ఎప్పుడు గీస్తాడు? ఏమయ్యా, నీ గీయడం వచ్చా? దొరికాడు, మనకు భయం లేదు. మరి తమరు మాత్రం భయపడకుండా నిదానం కూర్చోరు. మరి లేపత్తా మెల్లిగా. ఏది ఇస్తాలా? వాడినేరాని నీకన్నా వాడేనయ్యా. వద్దులే, వెళ్ళు బాబు వెళ్ళు. రావయ్యా రాంపండు, నీ కొడుకు ఎంత పని చేశాడో చూసావా? సగం గీశాడు, పద్యాలు ఇంటనే పోయాడు. నన్నేం చెప్పమంటారు స్వామి? ఆడు సంగీతం పిచ్చి కాదు కానీ సగం సగం గడ్డం గీసాడు పోతుంటాడు, మిగతా సగం నే చేస్తుంటాను. తెరగతి ఏం స్వామి, మా ఓడుకున్న సంగీతం పిచ్చి పోగొట్టాలంటే దానికి ఏంటండి దారి? పక్క టీ కొట్లో రేడియో 2 సెకలేట్ పగల కొట్టాలి. నీ పని చూసుకోరా. రారా బాగా తరా తంతే కదా. ఈ పక్క చేసేలేవు, ఆ పక్క మీ బాబు చేస్తాడు అనుకున్నావా? అవునండి, ఈయన గోరికి యువతల పక్క చేసి నేను వెళ్ళిపోయాను. నువ్వు వచ్చి అవతల పక్క గొరిగేసావు. ఈయన గోరి ముఖానికి ఆవిడ గొరిగితేనేటి? నీకెందుకు నా సంగీతం? పెద్ద సమ్ముఖ ఆంజనరాజు అనుకున్నావా? ఏ ఆయన గోర్లో నేను పాడలేనా? పాడలేవో? పాడి చూపిస్తాను. పాడలేవో? పాడి చూపిస్తాను. పాడలేవో? ఉండండి స్వామి, ఎదురుగడ్డ చేస్తాను. ఎదురుగడ్డ నువ్వు నీ కొడుకు చేసుకోండి, నన్ను వదలండి. వస్తా. రండి కూర్చోండి. మిషన్ కటింగా స్టెప్ కటింగా? పెళ్లి చూపులకు వెళ్తున్నాను, స్టెప్ కటింగ్ చేసాయి. కటింగ్ చూసే అమ్మాయికి మతిపోయి పెళ్లి కొప్పుకోవాలి. మీరేం కంగారు పడకండి. అమ్మాయి మన అడ్రస్ అడగల. ఈ పెట్లో ఏముందండి? అవన్నీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు. ఎస్పీ పాడంటే నాకు పిచ్చండి. ఓ పాలు వినిపించండి. వినిపిస్తాను, దానికే. ఈ పాట క్యాసెట్లు 1,00,000 అమ్ముడు పోయాట. దీని పక్కన ఇంకో పాట నిలబడలేదు. ఏమండే, ఈ బటన్ మీకు ముందుకెళ్తే ఇంకో పాట. ఈ పాట తీద్దు. నేనేం తీస్తానండి? నాకు ఈ పాట అంటే పెంచి పాడాలు మీరు అన్నారు కదా అని అంటున్నా అంతే. ఏండే, నేను ఈ పాట ఎంత అని స్టెప్ కటింగ్ చేయనా? కీర్తులై త్రిమూర్తులై రాగౌ తానౌ పల్లవి. ఎవరయ్యా అద్దంలో ఓ గుండత్ను కనిపిస్తున్నాడు? అదే కదా, ఎవరండి అతను? హారిపడుద్దాయి, నాకే గుండు గీసేసావా? అయ్యో, నేను ఇప్పుడు చూస్తున్నానండి. ఎప్పుడండి నా చేతిలోంచి కత్తి రద్దు విన్న జారిపోయి కత్తి వచ్చింది? చానోర్మై, ఈ అవతారంతో నేను పెళ్లి చూపులకి ఎలా వెళ్ళాలరా? కోపడకండి స్వామి, ఆ పాట వింటానే నా ప్రాణం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. నీ ప్రాణం పోతే ఎవరికి కావాలో? నా పెళ్లి చూపులు గుండెక్కిపోయాయి. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు సంబంధం దొరక్క. ఏంటి, ఏదైనా పందెం వేసుకుని ఓడిపోయారా? చూడవయ్యా, నీ కొడుకు చేసిన నిర్వాహకం. స్టెప్ కటింగ్ చేయమంటే శుభ్రంగా గుండు తీసి వదిలిపెట్టాడు. ఎదో బయటికి పోరా ముందు. ఇక నుంచి అన్ని నేనే చేసుకుంటాను. నువ్వు ఈ షాపులో కాలు ఎట్టకూడదు. పో, కత్తించుకో. నేను అవసరం రాగం పాడానంటే చుట్టుడు మురళా ఎత్తుంటే గేదెలు ఆవులు తలకాయలు ఊపినట్టు ఊళ్ళో జనం అంతా బుర్రలోపాల్సిందేనండి. అంత పది పోతుండే మన దగ్గర. రథవేషాలు నీకు సంగీతం ఎందుకురా? ఎవడ కులవృత్తి వాడు చేసుకోవచ్చుగా. అవును, రోజులు మారినాయండి. ఈ దేశం ఇప్పుడు ప్రజాస్వామ్యం.
ఎవడైనా ఏ పనైనా నిరభ్యంతరంగా చేసి వచ్చండి అడిగి వచ్చిన తర్వాత సంగతి. అలాంటప్పుడు నే పాడి తప్పేటి. అంతేగాని పాడడం మాత్రం మాన్నంటావు. ఆ మాట ఏమంటున్నాను, నీకు ఎట్ట లేకపోతే ఎండ మానేయండి. నీలాంటి వాళ్ళని మార్చలేం. మార్చబోతే కంప్లైంట్కోగానే సవరం అయిపోయింది, తానం చేయండి. ఇంతకీ సరిగ్గా చేసావురా? వెళ్ళి మొహమ్మద్దులో చూసుకోండి. ఏంటి ఇదిగో సున్నుండలు. నాకా ఇంతవరకు ఎవరూ ఇవ్వలేదు, నువ్వు ఇచ్చావు, థ్యాంక్స్. చాలే, నీకు కాదు మా బావకి. మా బావని కనిపిస్తాడా? కనబడ్డేంటి? అస్తమానం ఆ తోటలో ఆ పిల్ల మొగరంతా పోగు చేసుకుని అప్పశుద్ధులతో పాడుతుంటాడు. నాలా శృతిలో పాడమని చూద్దాం. నీ గోలకేం లేగానే మా బావకి ఇచ్చే, నువ్వు తినేకు. అబ్బా, నేను ఎప్పుడు చూడలేదు, ఈ ఏళ్ళ చూశాను. ఇది అందరిలో చేసుకునేదే కదా, ఇప్పుడు తెప్పించమంటావా? ఇది నా చేత్తో చేసింది. నువ్వు వెళ్లే దారిలో మా బావ కనిపెట్టాడు, ఈ పొట్లను తీసుకెళ్లి మా బావకి ఇయ్యి అని చెప్పింది గౌరి. గౌరా ఎక్కడ కనిపించింది? తాతబ్బాయికి సవరం చేయడానికి వెళ్ళాను, అప్పుడు ఇచ్చింది. ఇదిగో ఇది తిను. వద్దు, నా గొంతు పోద్ది అర్థమైన తింటేని. ఎంత నువ్వే తిను. నాకు చిన్న సాయం చేస్తావా? సేవింగా కటింగా? కాదయ్యా. ఓడుగుండా? అది కాదయ్యా, గౌరిని తోట పక్క రమ్మని చెప్పు. నన్ను బోకర్ని అనుకున్నావా? కోపడితే అలా ఓ చిన్న మాట సాయం అయ్యా. నాకు సేవింగ్ చేయడమే అలవాటు, ఇటువంటి పనులు నేను ఎప్పుడూ చేయలే. నువ్వు పాటగాడు, నేను పాటగాడినే, కామెంట్ చేసేస్తున్నాను. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి.